ఏంటమ్మా కోడలి పిల్ల మగరాయిలో తయారవుతున్నా, ఎక్కడికి వెళ్తావేంటి? బయటికి వెళ్ళడం కాదమ్మా, మాలాగా వంటింట్లోనే మగ్గిపోకుండా పాతకాలంలో వంటలు చేసుకునే ఉండేవారు. నువ్వు మాలాగా వంట చేసి చూపించి అప్పుడు బయటకు వెళ్ళు. అయితే సేమ్ నా అబ్బాయి రొయ్యలు తెచ్చి పెట్టాడు, నా అలాగే చేసి అప్పుడు బయటకు వెళ్ళు. చెయ్యి. ఇప్పుడు చూడండి, అదే రొయ్యలతో నేను కబాబ్ చేసి చూపిస్తాను. అప్పుడు ట్రెండింగ్ వేరు, ఇప్పుడు ట్రెండింగ్ వేరు. 20 నిమిషాలను చేసి ఇలా ముందుగా మనం పెద్దగా ఉండే రొయ్యలు తీసుకుందామండి. నెక్స్ట్ బాయిల్ ఎగ్స్ తీసుకుందామండి. ఇక మనం రొయ్యలు ఇలా కట్ చేసుకుందామండి. ఇప్పుడు మనం ఇది చేసి చూపిద్దామండి. అప్పుడు ట్రెండింగ్ వేరు, ఇప్పుడు ట్రెండింగ్ వేరు. మా అత్తయ్య అంటుంది కదా, ఇప్పుడు మా రోజులు ఇలా లేవమ్మ బయటని తిరగడం అది అని. ఇవన్నీ చేసి అప్పుడు రోజులు వేరని చెప్పింది. ఎలా చెప్పిందో మనం వంటకాలు అప్పుడు పాతకాలపు వంటలకి ఇప్పుడు వంటలకి తేడా ఏంటి ఇప్పుడు మనం చేసి చూపిద్దాం. అత్తల్లా కోడల్లా అంది మనం ఇప్పుడు చేస్తానండి. ఇలా చేసుకున్నాం కదండి, ఇప్పుడు ఈ పక్కన పెట్టుకుందాం. రొయ్యలు ఎగ్స్ తీసుకున్నాం కదండి, ఇప్పుడు ఆ కబాబ్స్ కావాల్సిన ఐటమ్స్ అండి. ధనియాల పౌడర్, సాల్ట్, గరం మసాలా, పసుపు, చిల్లీ పౌడర్ ఐటమ్స్ ఉన్నాయి కదండి, అవన్నీ ఒక బౌల్లో మిక్స్ చేసుకుందామండి. బౌల్ తీసుకుందామండి. దాంట్లో మనం తగినంత పసుపు, మిర్చి పౌడర్, ధనియాల పౌడర్, గరం మసాలా, సాల్ట్, కొంచెం అవన్నీ మిక్స్ చేయాలంటే కొంచెం ఒక 2 స్పూన్లు వాటర్ వేసుకుందామండి. ఇప్పుడు దీన్ని కొంచెం పేస్ట్ లా కలుపుకుందామండి. వాటర్ కానీ సరిపోకపోతే కొంచెం వాటర్ వేసుకోవచ్చు, ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేను వాటర్ వేసుకుంటున్నాను. ఇంకేదో పేస్ట్లా చేసుకోవాలండి. చూసారు కదా, మనం ఈ పేస్ట్ని మళ్ళీ మనం మంచిగా మిక్స్ చేసుకుంటే బాగుంటుందండి. ఇది మిక్స్ చేసుకున్నాం కదండి, దీన్ని పక్కన పెట్టుకుందాం. ముందుగా మనం కబాబ్ స్టిక్స్ తీసుకుందామండి. ఇలా రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం రొయ్యలు క్లీన్ చేసుకుని వెనిగర్, పసుపు, సాల్ట్తో క్లీన్ చేసుకున్న రొయ్యలు తీసుకున్నామండి. క్లీన్ చేసుకున్న రొయ్యలు ఇలా హోల్స్ పెట్టుకున్నామండి. ఎందుకంటే అది మనం మసాలా ముద్ద పెడతాం కదండి, ఆ మసాలా ముద్ద మొత్తం దానికి లోపలికి వెళ్ళేటట్టు పెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న ఎగ్స్ ఇలా క్లీన్ చేసుకున్న రొయ్యలు ఇలా కబాబ్స్లా చేసుకోవాలండి. మనం ఇందాక మిక్స్ చేసుకున్నాం కదా మసాలా, దాన్ని ఇలా మనం చేసుకోవాలి వాటి పైన అండి.
ఈ మిశ్రమాన్ని. మనం ఇది ఎంత బాగా అప్లై చేస్తే అంత బాగుంటాయండి టేస్ట్. లోపలికి వెళ్ళేటట్టు మసాలా మొత్తం అప్లై చేయాలి. 2 వైపులా చేయాలండి. మనం అప్లై చేసుకున్నాం కదండి ఒకవైపు, రెండో వైపు మనం మళ్ళీ తిప్పుకొని మళ్ళీ అప్లై చేసుకున్నామండి. కబాబ్స్ కూడా రెడీ అయిపోయాయి కదండి. మనకి అతి త్వరగా అయిపోయే హెయిర్ ఫ్రైయర్ కూడా మన దగ్గర ఉందండి. అప్పట్లో మా అత్తాలకి బొగ్గుల పొయ్యిలు కట్టెల పొయ్యిలు అంటూ ఉండేవి. వాళ్ళకి త్వరగా వంటలు అయ్యి కాదు. మనకి ఇప్పుడు అతి త్వరగా అయిపోయే హెయిర్ ఫ్రైయర్ కూడా మనం చేసుకోవచ్చు అండి. అందులో హెయిర్ ఫ్రైలో పెట్టుకున్నాం కదండి, ఆ కబాబ్స్కి ఇలా ఆయిల్ వేసుకున్నాం. ఆ కబాబ్స్ ఉన్నాయి కదండి, దానికి ఇలా ఆయిల్ అప్లై చేసుకుందామండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నాం కదండి, ఎయిర్ ఫ్రైలో పెట్టుకుందామండి. 160 పెట్టుకుందామండి. దీన్ని 20 నిమిషాలు పెట్టుకుందామండి. నిమిషాలు పెట్టుకున్నాం కదండి, ఇది 20 నిమిషాల్లో అయిపోతుంది. అసలు ఇది ఆయిల్ లేకుండానే మనకి కుక్ చేస్తుందండి. ఆల్రెడీ మా అత్తయ్య ఇందులో 2-3 సార్లు చేసింది కదా, మిర్చి బజ్జీ అని, వడలని. ఈ 20 నిమిషాలు చేసి చూపించాను కదండి, ఇది మా అత్తయ్యకి టేస్ట్ చూపించి మార్కులు కొట్టేస్తానండి. కొట్టి నేను బయటకు వెళ్ళొచ్చాను. వీడియో మీకు నచ్చినట్లయితే ఎందుకే రావడం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదండి ఎంత బాగుంటే, ఇలా కొత్తది కానీ ఎంత బాగా. మా పిల్లలు కూడా మంచిగా తింటారంట కదా. సూపర్, టేస్ట్ కూడా చాలా బాగుందండి. సార్ మీరు కూడా ట్రై చేయండి.